అందరికీ నమస్కారం అండి. నేను రాణి. వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను జొన్న రవ్వతో కట్టె పొంగల్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి పెసరపప్పును పోయాలి. గరిటెతో కదుపుతూ పెసరపప్పును దోరగా వేయించాలి. పెసరపప్పు వేగాయి. వీటిని స్టవ్ మీద నుంచి తీసి వేరే ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 1 కప్పు జొన్న రవ్వ వేయాలి. 1 కప్పు వేయించుకున్న పెసరపప్పును జొన్న రవ్వలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల నీళ్లు, 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు, మొత్తం 5 కప్పుల నీళ్లు పోసుకున్నాను. స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ను పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ ఆరిన తర్వాత కుక్కర్ మూత తీసి పొంగల్ను గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకొని కలపాలి. పొంగల్లోకి 2 కప్పుల నీళ్లు పోసుకొని జారుగా కలుపుకుందాము. పావు స్పూను పసుపు వేసి బాగా కలపాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు వేయాలి. పది జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పు ఎర్రగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలను పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తాలింపును మాడకుండా కలుపుతూ ఉండాలి. తాలింపులో కొద్దిగా ఇంగువ వేసుకొని కలపాలి. వేగిన తాలింపును పొంగల్లోకి వేసుకోవాలి. తాలింపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది రైస్తో చేసిన కట్టె పొంగల్ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. మనం జొన్న రవ్వతో చేసాం కాబట్టి ఇంకా హెల్తీ కూడా. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని హెల్తీ రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.